హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. పిల్లల కోసం మనం ఏదైనా కొంచెం కొత్తగా స్నాక్ చేయాలి అనుకుంటే కనుక స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా పిల్లలకి క్యారెట్తోని ఇలా బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి క్యారెట్ తినడం వల్ల. మరి ఇప్పుడు ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక 2 క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కావాలి అనుకుంటేనే లైట్గా వాటర్ యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక దీంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నాక దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్తోనే బియ్యం పిండి అంతా చక్కగా సాఫ్ట్గా ముద్దొచ్చే విధంగా కలిపేసుకోవాలి. పడతాయి అనుకుంటేనే లైట్గా వాటర్ యాడ్ చేయండి, లేకపోతే మనకు ఆ క్యారెట్ జ్యూస్తోనే చక్కగా సరిపోతుంది. ఇక్కడ నాకైతే కొద్దిగా వాటర్ పడుతున్నాయి. కేవలం 1 టేబుల్ స్పూన్ వరకే వాటర్ యాడ్ చేసేసుకొని సాఫ్ట్గా మనం చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి. చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నదంతా మనము చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి రౌండ్గా. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు, నేనైతే ఈ సైజు చేసుకుంటున్నానండి చిన్నగా. మీరు కావాలి అనుకుంటే ఇంతకంటే చిన్నగా అయినా చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. మనం కలుపుకున్న పిండితోని అన్నీ ఇలాగే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. చక్కగా పిల్లలు స్కూల్ నుండి ఈవినింగ్ టైంలో వచ్చేటప్పటికల్లా వేడి వేడిగా ఇలా చేసి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, లొట్టలు వేసుకొని మరీ తింటారు, అంత రుచిగా ఉంటాయండి. ఇక్కడ కలుపుకున్న పిండితో మొత్తం అన్నీ ఇలాగే బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక జల్లుల గిన్నె తీసుకోండి. జల్లుల గిన్నెకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ బాల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ఈ క్యారెట్ బాల్స్ అన్నీ దాంట్లో వేసేసుకుందాము. ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి, చక్కగా ఆవిరికి ఉడికిపోయి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా వేసేసుకున్నాక నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. వాటర్ అయితే ఇక్కడ వేడైనాయండి. వాటర్ వేడయ్యాక దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జల్లుని గిన్నె ఉంది కదా, ఈ గిన్నెను పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాలైనా ఆవిరికి చక్కగా కుక్ చేసేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మనకి బాల్స్ అనేటివి. చక్కగా క్యారెట్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, భలే రుచిగా ఉంటాయండి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా ఆవిరికి కుక్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారబెట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇవైతే చల్లారనియండి. ఇంకా వీటిని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో మనకి. చక్కగా ఆవిరి ఉడకబెట్టుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తాలింపు అనేది మనం వేసుకున్న శనగపప్పు, మినప్పప్పు చక్కగా దోరగా వేగిపోవాలి. ఇక్కడ వచ్చేసి మనం వేసుకున్న తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇదంతా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఆవిరి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ని అయితే వేసేసుకోవాలి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. క్యారెట్ బాల్స్ అన్నీ వేసేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసుకోండి. మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులోకి మ్యాగీలో మనకు మసాలా వస్తుంది కదా, ఆ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా వేసుకోవడం వల్ల. లైట్గా గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఆ స్పైసీ అనేది సరిపోతుందండి. మనం వేసుకున్న ఉప్పు అలాగే మసాలా ఇదంతా చక్కగా క్యారెట్ బాల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇదంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి వేడి వేడిగా క్యారెట్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా క్యారెట్ అలాగే ఒక్క కప్పు బియ్యం పిండితోని క్యారెట్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా ఇలా చేసి టమాటా సాస్తో సర్వ్ చేసి ఇచ్చేయండి. చాలా బాగున్నాయని అయితే తింటారు. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.